హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. సో మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది రియల్ రోడ్స్టర్. సో రీసెంట్గానే లాంచ్ అయింది కొత్తది. సో హిమాలయన్కి హంటర్కి మిడిల్లో ఉంటుంది అనమాట. సో హిమాలయన్ హంటర్ మిక్సీలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది బండి. అండ్ నాకైతే ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే లైక్ మొత్తం హంటర్ హ్యాండిలింగ్ అండ్ సీటింగ్ కంఫర్ట్ అయితే హంటరే అనిపించింది నాకు. బట్ ఇంజన్ కెపాసిటీ అన్ని డిఫరెంట్ ఫ్రమ్ హంటర్. సో ఈ వీడియోలో మొత్తం రైడ్ స్కిల్స్ అండ్ ఏంటి అనేది చూద్దాం అసలు ఎట్లా అనేది. సో ఫస్ట్ మెయిన్ రైవల్స్ వచ్చేసరికి మనకి ఈ సెగ్మెంట్లో 400 to 450 ccs మనకి లైక్ హార్లీ డేవిడ్సన్లో X440, జావా 350, హీరోలో మెర్విక్ 400 అండ్ ట్రయంఫ్లో స్పీడ్ ఉన్నాయి. సో ఇవి కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ పాయింట్లో ఉన్నాయి, బట్ ఇంచుమించుగా డిఫరెన్స్ ఉన్నాయి. బట్ NS 400 కొద్దిగా దీనికంటే లో ప్రైస్లో ఉంది. ఐ థింక్ 2 lakhs సంథింగ్ అట్లా. సో అదొకటి. అండ్ నాకు ఈ బండిలో నచ్చిందైతే, ఈ బండిలో బాగా నచ్చిందంటే థ్రాటిల్ రెస్పాన్స్ అయితే క్రేజీగా ఉంది. సో ఇన్స్టెంట్ పికప్ వస్తుంది అండ్ లైక్ ఇట్లా బూస్టింగ్ ఎనర్జీ లాగా వస్తుంది. అండ్ అర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే, సో సీటింగ్ అయితే నేను ఆల్రెడీ హంటర్ యూస్ చేశాను. సో సేమ్ అదే అనిపించింది, బట్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్ అనమాట. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా ఉంది. సో ఈజీగా మనూరింగ్ చేయొచ్చు అండ్ ఈజీగా లైక్ ట్రాఫిక్స్లో వెళ్ళిపోవచ్చు. సో దీంట్లో మనకి ఈ ఇంజన్ వచ్చేసి మనకి షేర్పాస్ది రాయల్ ఎన్ఫీల్డ్ షేర్పా ఇంజన్ అంటున్నారు. సో HN 452cc లిక్విడ్ కూల్డ్. సో జనరేట్స్ 40 horsepower అండ్ 40 Nm ఆఫ్ టార్క్. సో ఇనిషియల్గా లో ఎండ్ టార్క్ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంది, బట్ మిడ్ రేంజ్ టార్క్ అండ్ హై రేంజ్ టార్క్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. సో పికప్ ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. అండ్ నాకు రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంజన్ కూడా చాలా స్మూత్ రిఫైన్డ్ ఉంది. సో అదొకటి. అండ్ సస్పెన్షన్ నాకు కొద్దిగా స్టిఫ్ అనిపించింది, అంటే ఆ పర్టికులర్ నేను డ్రైవ్ చేసినప్పుడైతే కొద్దిగా స్టిఫ్ అనిపించింది. అండ్ కొద్దిగా వైబ్రేషన్స్ అయితే, ట్యాంక్ మీద వైబ్రేషన్స్ అయితే కొద్దిగా ఐ కెన్ సెన్స్ అనమాట. సో అట్లా. అండ్ సో రైడ్ మోడ్స్ ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు 2 రైడ్ మోడ్స్, ఈకో అండ్ పర్ఫార్మెన్స్ అట్లా. సో ఇంకొన్ని రైడ్ మోడ్స్ యాడ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్, లైక్ రోడ్ అండ్ రైన్, స్పోర్ట్, సో అట్లా. బట్ ఇంజన్ అయితే చాలా హార్డ్గా పుల్ చేస్తుంది. సో వెనెవర్ టోటల్గా సింపుల్గా రొటేట్ చేయగానే ఇన్స్టెంట్ రెస్పాన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకా ఈ బైక్లో లైక్ ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, క్విక్ షిఫ్టర్ అండ్ అడ్జస్టబుల్ లివర్స్ ఫర్ బ్రేక్ అండ్ క్లచ్ ఇస్తే కూడా ఇట్ కుడ్ బి బెటర్. అండ్ ప్రైస్ మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసారు కదా. సో అట్లా ఓవరాల్ రైడ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ 5 out of 5. అండ్ అక్రాస్ అన్ని వేరియంట్స్లో అక్రాస్ 2 వేరియంట్స్లో ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది చూడొచ్చు మీరు. సో అక్రాస్ రైడింగ్ అయితే 5 out of 5. అండ్ రైడింగ్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఈజీ టు బండి కూడా హెవీ వెయిట్ అనిపించలేదు నాకు. సో వెయిట్ అయితే తెలియలేదు, బికాజ్ నేను కూడా రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ ఉంది కాబట్టి నాకైతే వెయిట్ అంత తెలియలేదు. బట్ బండి అయితే చాలా సింపుల్గా ఉంది, నీట్గా ఉంది, లైక్ వింటారు అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంది. సో అట్లా. అండ్ హ్యాండ్లింగ్, రైడింగ్ అన్నీ నేను దాదాపు 5 out of 5 ఇస్తాను. సో బట్ ఈ కొన్ని ట్రాక్షన్ కంట్రోల్ ఇవి కూడా ఉండుంటే బాగుంటుంది. సో బట్ రైడింగ్ కంఫర్ట్ అయితే ఉంది, నేను అదే చెప్పగలను. రిమైనింగ్ ట్రాఫిక్లో వెళ్ళినా లైక్ పికప్ అంటే ఇన్స్టెంట్ పికప్ కావాలన్నా కూడా చాలా బాగా ఇచ్చింది. సో ఒకసారి మీరైతే ట్రై చేయండి బండి, నాకైతే ఎక్సలెంట్ ఉంది. సో ఇందులో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను నడుపుతున్న వేరియంట్ అయితే మిడ్ వేరియంట్. సో నేను ఆల్రెడీ స్క్రీన్లో పెట్టాను. సో కలర్స్ కూడా చాలా ఉంది. అండ్ ఒకసారి షోరూమ్ ప్రైస్ కూడా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope like it and please subscribe to my channel.